శ్రీమాత్రే నమః. అమ్మ ఈరోజు ఓ చిన్న కథ ద్వారా గొప్ప సందేశాన్ని అందిస్తున్నారు. రోజు ఉదయాన్నే ఒక యువతి చక్కగా గుడికి వెళుతూ ఉండేది. ఆమె గుడికి వెళుతున్న ప్రతిసారి కూడా ఆమె వెళ్ళే దారిలో ఒక యువకుడు ఆమెను ఎదురు వచ్చేవాడు. అతను ఆ దారికి పక్కనే నిలబడి ఆమెను చూస్తూ ఉండేవాడు. ఒకరోజు యువతి ఆ యువకుడి దగ్గరకు వెళ్ళి, నిన్ను చాలా రోజుల నుంచి నేను గమనిస్తూ ఉన్నాను. రోజు నేను వెళ్ళే దారిలో నిలబడి నా కళ్ళల్లో పడడానికి ప్రయత్నిస్తూ ఉంటావు. ఏంటి సంగతి అని అడుగుతుంది. దానికి ఆ యువకుడు ఏమాత్రం భయం లేకుండా ముక్కుసూటిగా ఆమెకు బదులిస్తాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నీకోసం ఏదైనా చేస్తాను. దయచేసి నన్ను ప్రేమించు అని దానికి ఆ యువతి బదులిస్తూ ఇలా అంటుంది. సరే, నేను ఒప్పుకుంటున్నాను. కానీ నా నుండి ఒక చిన్న షరతు ఉంది. నాకు దైవభక్తి ఎక్కువ. నాకు ఇష్టమైన గురువు ఒకరు మన గ్రామానికి వస్తున్నారు. 21 రోజుల ప్రవచనాలు చెప్పుకుంటూ నువ్వు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయన ప్రవచనాలన్నీ విను. ఆ తర్వాత నాకు కనిపించి నీకోసం ఇక్కడే నిలబడి ఉంటాను అని. యువకుడు ఆ షరతుకు ఒప్పుకుంటాడు. యువకుడు ఆ యువతి పెట్టిన షరతు ప్రకారం రోజు ఆశ్రమానికి వెళ్ళేవాడు. ఆ గురువు చెప్పే మాటలన్నీ వినేవాడు. అలా 21 రోజులన్నీ గడిచిపోతాయి. యువతి తాను ఇచ్చిన మాట ప్రకారం ఆమె ఆ దారిలో నిలబడి ఉండగా యువకుడు ఈసారి కూడా ఆ దారినే నడుచుకుంటూ అక్కడికి వస్తాడు. కానీ ఆ యువకుడు ఆమెను చూడకుండా తల దించుకుని తన దారిన తాను వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు ఆ యువతి తానుగా ఆ యువకుడిని పిలిచి అతనితో చెబుతుంది, మాటిచ్చినట్లుగా వచ్చేశాను అని. దానికి ఆ యువకుడు తలదించుకునే ఆమెకు బదులిస్తాడు. మీరు చెప్పినట్లుగానే నేను గురువు గారి ప్రవచనాలన్నీ విన్నాను. కృతజ్ఞతలు. ఇప్పుడు నా మనసు ఆ పరమాత్మని వైపు మళ్ళీపోయింది. ఆ పరమాత్మను ప్రేమించటం కంటే గొప్ప పని ప్రపంచంలో మరొకటి లేదని నాకు అర్థమైంది. దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి తన దారిన తను వెళ్ళిపోతాడు. నిజానికి దైవ చింతనలో మునిగిపోయిన వారు నిజంగా ప్రపంచంలో ఇక ఏ చింతను పట్టించుకోరు కదా. మరి మీరు కూడా దైవభక్తి ఉన్నవారైతే మీ ఇష్టదైవం పేరును తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వెళ్ళేటప్పుడు తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. భగవంతుని కంటే ఎక్కువైనది మనకు ఏమీ లేదు అన్న విషయాన్ని ఆ యువకుడు గ్రహించాడు. కనుకనే తలదించుకుని తన దారిని తను వెళ్ళిపోయాడు. కనుకనే అమ్మవారు మనకు ఈ చిన్న కథ ద్వారా ఎంతో గొప్పమైనటువంటి ఆ సందేశాన్ని మనకు తెలియచేశారు కదా. నిజంగా అమ్మవారు చెప్పిన సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది అని మనందరికీ అర్థమైంది కదూ. మరి ఆ యువకుడు తెలుసుకున్నట్లుగా మనందరము కూడా నిజమైన భక్తితో ఉన్నామా లేదా అనేది ప్రతి ఒక్కరూ మనమే క్వశ్చన్ చేసుకుని కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారు కదూ. సర్వేజన సుఖినో భవంతు.